అందరికీ నమస్తేనుల్లా. పుర్రెల పుట్టింది పుల్లల లేచిన పోదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తేనే క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇసువంటలను చూసి అటువంటి సామెత పుట్టుకొచ్చింది అని అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గదే బుద్ధి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గదే బుద్ధి. దళితులను, మైనార్టీలను, బహుజన కులాలను చిన్నచూపు చూడడమే ఆయన ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకొని ముందడికి నడుస్తున్నట్టు కనబడుతున్నదల్లా. దాదాపు బహుజన బిడ్డలను చిన్నచూపు చూస్తూ ఉన్నాడు, దళిత బిడ్డలను చిన్నచూపు చూస్తూ ఉన్నాడు, మైనార్టీ బిడ్డలను చిన్నచూపు చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరుకే ముఖ్యమంత్రి కానీ దానికి తగ్గట్టుగా ఉన్నతనాన్ని ఆయన మెయింటైన్ చేయట్లే. ఏడవైనా నోరు వారేసుకునుడు, ఏడవైనా వేరేటోళ్ళ మీద నోరు జారుడు, ఏడవైనా కేసీఆర్ మీద నోరు వారేసుకున్నాడు, ఏడవైనా బీఆర్ఎస్ పార్టీ మీద నోరు వారేసుకున్నాడు. లేకపోతే ఇంకక్కడన్నా ఎవరన్నా తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళు కనబడుతుంది. అసలు తక్కువ ఎక్కువ అని ఎవడు పెట్టిండు? ఎవరు రాసిండ్రు? ఏడ రాసిండ్రు? వృత్తులను పట్టుకొచ్చి కులాల పేర్లు ప్రస్తావించబడ్డాయి కానీ తక్కువ కులము ఎక్కువ కులం ఏడ రాసున్నది? ఏడ రాసి పెట్టిండ్రు? ఎవరు రాసిండ్రు? నిజంగా చాలా చీప్గా మాట్లాడుతూ ఉన్నాడు, చీప్ మెంటార్తో మాట్లాడుతూ ఉన్నాడు చీఫ్ మినిస్టర్. ఇక మరి ఏమంటారో ఏం కథనో మీ ఇష్టం, కానీ సీఎంను పేరును ఏ విధంగా మీరు ఫుల్ ఫామ్ ఏ విధంగా చెప్తారో మీ ఇష్టం, కానీ చాలా చీప్గా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పేరుకే ముఖ్యమంత్రి, ఇంకేమీ లేదండి, అందులో ఏం లేదు సందడు ఘోష అన్నట్లు మొత్తం మీద ఏడవైనా గవే పిచ్చి ముచ్చట్లు, పిచ్చి మాటలు, ఇంకేమీ లేవు. సందర్భం ఏదైనా, సభ ఏదైనా, సావైనా పెళ్ళైనా ఒకటే మంత్రం అన్నట్లు ఆయన ఏడవైనా ఒకటే ముచ్చట మాట్లాడతాడు. ఆ ఒకటే ముచ్చట్ల ఎవరినైనా కించపరుస్తాడు, ఎవరినైనా అవమానిస్తాడు, అంతే. రైట్. గతంలో చాలా వ్యాఖ్యలు చేసిండ్రు, వీళ్ళపల్లి శంకర్ మీద చాలా వ్యాఖ్యలు చేసిండ్రు, వాకిటి శ్రీహరి మీద చాలా వ్యాఖ్యలు చేసిండ్రు. వీర్నపల్లి శంకర్ని అయితే ఏమన్నాడు అంటే బట్టలు ఉతికే నా సాకలి జాతికి చెందిన అని చెప్పేసి మాట్లాడారు. నేను ఆ మాటలు మాట్లాడలేను కానీ ఆయననే ఎమ్మెల్యేని చేసిండట, చేపలు పట్టుకునే వాకిటి శ్రీహరిని మంత్రిని చేసిండట. ఇక మొత్తం మీద కులాలను కించపరచుడు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూడుండ్రి పెద్ద కులాల సభలకు హాజరుపడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం చూడొచ్చు, కమ్మ వర్గానికి చెందిన ఏపీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఉండేటోళ్ళు కానీ లేకపోతే అక్కడోళ్ళు కానీ కమ్మ వర్గానికి చెందిన ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో పోయి వాళ్ళని ఆకాశానికి ఎత్తిండు, ఆకాశానికి పొగిడిండు. ఎక్కువ కులపోళ్ళ ఇంటి ముంగటికెళ్ళి నడవాలంటే చెప్పులు ఇడిచి చేతులు పట్టుకొని పోయేటోళ్ళట ఆయన చెప్తాడు. అంటే అంత కులం పిచ్చి ఉన్నది, అన్ని కులపిచ్చి రాజకీయాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన శాఖలలో కానీ ఇంకా మిగతా శాఖలలో కానీ ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే పెట్టుకున్నారు. ఆయన దాదాపు లెక్క పెట్టచ్చు 10-20 పేర్లు వెళ్తాయి, ఒక శాఖ తీసినా 10-20 పేర్లు వెళ్తాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పేర్లు. ఇట్లా కులపిచ్చి రాజకీయాలు చేసుట్లా తనదైన ముద్రేసుకుంటున్నాడు, తనదైన శైలిలో పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్ గారిని ఏ విధంగా మాట్లాడిరో మనం గతంలో చూసినాం. కుమార్ గారు అని చెప్పేసి మాట్లాడకుండా ఉస్మానియా యూనివర్సిటీ వీసీని ఒక దళితుడిని ఎలా కుమార్ని వీసీని చేసిన అని చెప్పేసి మాట్లాడిరు, ఏకవచనంతో మాట్లాడినరు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడిన విధానం మనం చూసినాం, ఎంత రెస్పెక్ట్, ఎంత గౌరవం. ఇలా ఏకవచనంతో మాట్లాడడం, దళితుడని చెప్పడమే కాకుండా దళితుడని మళ్ళా గుర్తు చేసి దూషించడమే కాకుండా ఏకవచనంతో మాట్లాడినరు ఓయూ యూనివర్సిటీ వీసీ గారిని, కుమార్ గారిని మనం చూసినాం. ఇక మళ్ళా ఇంకా మా సొంటోళ్ళు ఎవరన్నా ఉంటే ఆయన అన్నాన్ని విలువద్దట, ఏకవచనంతో విలువద్దట, ఏకవచనంతో సంబోధించద్దట. మీరు నేర్పితే కదా సార్ మేము నేర్చుకునేది, మీరు పోయేదే అంత తప్పుడుతో పడుతుంది. ఇక మీ వెనక నడిచేటోళ్ళు అందరూ మంచితో రమ్మంటే ఏడికేళ్ళు వస్తారు. నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డిఎస్పి సిరాజ్ గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడిరో మనం చూసినాం. గా మాటలా మాట్లాడేది? ఏడ కూర్చున్నారు, ఏడ నిలబడ్డారు, ఏడ మైకు పెట్టుకున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? గతంలోనేమో టాలెంట్ చూసి క్రికెటర్ సిరాజ్ను డిఎస్పీని చేసిన అని చెప్పేసి మాట్లాడినరు. ఇలా ఇంటర్ ఫెయిల్ అయిందా 10 ఫెయిల్ అయిందా తెలియదు, మొత్తం మీద ఇంటర్ ఫెయిల్ అయిన సిరాజ్ను తీసుకొచ్చి డిఎస్పీని చేసిన అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మైనార్టీలను, దళితులను, బహుజన బిడ్డలను, బీసీ బిడ్డలను ఇట్లా అవమానపరచుడేనా?
గతంలో కూడా చాలా మంది ఇచ్చుకున్నారు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరిచ్చారు మీకు రైటు? తక్కువ తక్కువ చేసి మాట్లాడడం, చిన్న చూపు చూడడం, చులకన చేసి మాట్లాడడం ఎవరిచ్చిండ్రు? ఒక రజక సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని చెప్పింది ఎట్లుంటుంది? బట్టలకే సాకలి జాతికి చెందిన వీలపల్లి శంకర్ను ఎమ్మెల్యేని చేసిన అన్నది ఎట్లుంటుంది? మీరు అర్థం చేసుకోండి. ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ బిడ్డను ఇలా మంత్రిని చేసిన అని చెప్పింది ఎట్లుంటుంది? చెర్ల చేపలు పట్టుకునేట ఆయనని తీసుకొచ్చి మంత్రిని చేసిన అన్నది ఎట్లుంటుంది? ఇలా ఇంత దిగజారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు మీరు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజారుడు భాష మాత్రం వాడడము చాలా బాధాకరం. నిజంగా ఇసొంటి మనిషి అయ్యేలా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పేసి ఎప్పుడైనా రెడ్డి సామాజిక వర్గాన్ని లేకపోతే అగ్రకులాలకు చెందిన వాళ్ళను మెడల మీద నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతాడు. ఇక కింద జర్ర అట్టడుగు సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో పీడించేదే మీరు కదా. బీసీ బిడ్డలను ఎదగనీయకుండా చేసేదే మీరు కదా. ఇవాళ ప్రతి రంగంలోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎన్ని వెళ్తారో లెక్క పెట్టురు. మీరు లిస్ట్ అవుట్ చేయండి, లిస్టు తీయండి. ఎందుకు బీసీ బిడ్డలంటే అంత చిన్న చూపు? దళిత బిడ్డలంటే అంత చిన్న చూపు? మైనార్టీ బిడ్డలంటే అంత చిన్న చూపు మీకు? ఇంకొక ముచ్చట, రెడ్డిల కట పొలం కాడ సంబంధాలు ఉండేటివి దళితులతోనేనట. అంటే రెడ్డిల కింద ఎప్పుడు పాలేరోళ్ళు దళితులే అన్నట్లు సంబోధిస్తూ ఉన్నాడు ఆయన. ఇండైరెక్ట్గా కించపరుస్తూ ఉన్నాడు. ఇక దళితులు ఎవరికి భూములు రాలే, దళితులు ఎవరికి భూములు లేవు, దళితులు ఎవరు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతుకుతలేరు, అప్పుడు మీ రెడ్డి సామాజిక వర్గం కిందనే పాలేరోళ్ళ లెక్క పనిచేస్తున్నారు అన్నట్టు ఆయన చెప్తే. ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడుకుంటా ఉన్న కొంత ఇజ్జత్ కూడా మొత్తం ఓడగొట్టుకుంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటువంటి మాటలు మాట్లాడడం వల్లనే ఆయన కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయికి తీసుకొని పోతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి వల్ల అధికారంలోకి రాదు. ఇంకా ఎవరి వల్ల రాదు. కాంగ్రెస్కి అంతా డ్యామేజ్ చేసి పెడతా ఉన్నాడు. ప్రతిపక్షం నాయకుడైన రేవంత్ రెడ్డి వేరు, ముఖ్యమంత్రిగా కూర్చున్న రేవంత్ రెడ్డి వేరు, ఇంకా రాబోయే కాలంలో కనబడే రేవంత్ రెడ్డి వేరు. ఇంకా రాను ఇంకా పిచ్చోళ్ళు అవుతారేమో. ఎందుకంటే ఆ సీటుకు ఆ కుర్చీ పంచాయతీ పెరిగిన కొద్దీ, ఆ సీటుకు అందరి నుంచి పంచాయతీ పెరిగిన కొద్దీ పాపం ఆయన ఏం మాట్లాడుతుర్రో ఏం చేస్తుర్రో ఎవరికి అర్థమైతలేదు. ఇంత చిన్న చూపా మాట్లాడు ఇంత సులకనగా? ఆ వీడియో వినుండ్రి. సిరాజ్ పైన, డిఎస్పీ సిరాజ్ పైన మాట్లాడిన ముచ్చట. సిరాజ్ క్రికెట్ లో రాణిస్తే సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, కానీ అన్ని రూల్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవ్వాల డిఎస్పీ చేసిన సిరాజ్ ఈరోజు డిఎస్పీ సిరాజ్ అయ్యాడు. ఇంటర్ ఫెయిల్ అయిందని చెప్తాడు ఆయన ఆడ కూర్చొని. మరి తమరేం చదువుకున్నారో ఏం కథనో తెలియదు కానీ ఇంటర్ ఫెయిల్ అయిండు అని చెప్పేసి మీకంటే నయం సారు. ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఇంతగానో అవమానిస్తారా ఒక నిండు సభలో? ఇంటర్ ఫెయిల్ అయిందని సగం మందికి తెలియకుండొచ్చు, వీళ్ళందరి ముందర చెప్పి ఇద్దరు తీసినంత పని చేస్తారా? ఆనాడు ఏమన్నారు? ప్రతిభను చూసి డిఎస్పీ పదవి ఇచ్చినా అని అన్నారు. మరి ఇవాళ ఏమంటారు? ఇంటర్ ఫెయిల్ అయిన తీసుకొచ్చి డిఎస్పీని చేసిన అని చెప్పేసి మాట్లాడతారు. ఇది సార్ గారి హుందవతనం, సార్ గారి గౌరవం ఇచ్చే తరీకా, సార్ గారు ఇతరులను గౌరవించే విధానం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.